డాక్టర్ వంశీ కృష్ణ గారు బీడీఎస్ పీజీ డిఐపి ఇన్ ఆర్థోడోంటిక్స్ ఫెలోషిప్ ఇన్ ఆర్థోడోంటిక్స్ ట్రెడెంట్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ మంగళగిరి గారు తమ విలువైన సందేశాన్ని మనకు అందిస్తారు. నమస్తే అండి. డూప్లికేట్ పెట్టేస్తా వస్తుందా లేదా చెక్ చెప్తుందా కూడా అర్థం వస్తుంది. ఇది కూడా అర్థం వస్తుంది. కష్టమే సార్ ఇది. స్లైడ్స్ కూడా యాడ్ చేయమన్నారు సార్. ఏ 2 స్లైడ్స్ అండి? శాంసంగ్ది సర్జరీ చేశాను సార్. ఇక్కడే యాడ్ చేయమన్నారా? యాడ్ చేశాను. ఇక్కడ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. మీకు ఐడియా ఉందా? ఫోటోస్ ఇదేనా? ఇది ఇది ఈ రెండేనా? కాదు ఇందాక. ఓకే, ఈ 2 స్లైడ్స్ లాస్ట్లో పెట్టేయమంటారు? లాస్ట్లో. అజీమ్ వస్తుందా? స్క్రీన్ నాకు దాకా వచ్చింది. ఇప్పుడు ఏమైనా మరి ఇక్కడ కాదు అక్కడ. సర్లే, నేను స్టార్ట్ చేసేస్తున్నా. అవసరం లేదు. నమస్తే అండి. నా పేరు డాక్టర్ వంశీ కృష్ణ. నేను పాస్ట్ 16 ఇయర్స్ నుంచి నా డెంటల్ ప్రాక్టీస్ మంగళగిరిలో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో 16 ఇయర్స్ నుంచి కూడా హిమోఫీలియా కేసెస్, వాన్ విలి బ్రాండ్స్, అలానే ఫ్యాక్టర్ 9, క్రిస్మస్ ఫ్యాక్టర్ చాలా కేసెస్ ట్రీట్ చేయడం జరిగింది. సో మెయిన్గా చాలామందికి మా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి డయాగ్నోజ్ అయింది కూడా చిన్నపిల్లల్లో టీత్ షెడ్డింగ్ టైంలో వాళ్ళకి బ్లీడింగ్ ఆగక రీస్ట్రైన్ కేసెస్ చాలా ఉన్నాయి మన సొసైటీలో. అలాగే నేను ఫస్ట్ నుంచి చెప్తుంటా వచ్చిన వాళ్ళకి, అట్లానే ప్రతి మీటింగ్లో కూడా. సో డెంటల్ ప్రొసీజర్స్ ఏంటంటే చాలా వైడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఇనీషియల్గా కన్సర్వేటివ్గా చేయాలి అనుకుంటే మనం డే 1 నుంచే కేర్ తీసుకుంటా. అంటే చాలా ప్రాబ్లం వచ్చిన తర్వాత
ప్రొసీజర్ చేసుకొని ఫ్యాక్టర్స్ అవైలబిలిటీ ఉన్నాయా లేదా చూసుకొని అన్ని రోజులు పెయిన్తో ఇబ్బంది పడేదానికంటే కూడా ప్రివెంటివ్ కేర్ అంటే లైక్ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కలవటం, ఏదైనా చిన్న చిన్న క్యావిటీస్ ఉంటే అవి ఫిల్ చేయించుకోవటం, అలానే బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయంటే మీరు భయపడకుండా ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఓరల్ ప్రొఫిలాక్సిస్ చేయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకున్న కండిషన్ అందరికిలాగా కాదు. సో కొన్ని ఫ్యాక్టర్స్ అయితే మనకి అనుకూలంగా దొరుకుతున్నాయి, కానీ ఫ్యాక్టర్ 9 కానీ వాన్ విలిబ్రాండ్స్ కానీ ఇలాంటివి చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం అవన్నీ అవైలబుల్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే. సో డెంటల్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సే. సో ఆ నెగ్లిజెన్స్ని మనం కొంచెం ఓవర్కమ్ చేసుకొని అదో పెద్ద ఛాలెంజ్ ఇష్యూ కాకుండా ఇనీషియల్ స్టేజ్లోనే దాన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో భయపడుతుంటారు ఏంటంటే మేము డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంజెక్షన్ చేస్తారు, లేకపోతే నోట్లో ఇంజెక్షన్ చేస్తారు, బ్లీడింగ్ ఆగదు, తర్వాత ఎవరున్నారు ఏంటనేది. సో అలా మేము చాలా కేసెస్ డీల్ చేసాము. చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు. అది ఇనీషియల్ స్టేజ్లో మీరు కానీ కేర్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అంటే రూట్ కెనాల్స్ చేసుకోవచ్చు. అలానే ఏదైనా ఇంపాక్షన్స్ ఉంటే మనకి కామన్గా వచ్చే ప్రాబ్లం మా డెంటల్లో జ్ఞానదంతాలు వంకరగా వస్తుంటాయి. సో అది కొంచెం సర్జికల్ ప్రాసెస్లో చేయాలి. ఆ ప్రొసీజర్స్లో కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. దాన్ని మేము ఓవర్కమ్ చేసుకొని ఫ్రమ్ పాస్ట్ 15-16 years నుంచి ఎన్నో కేసెస్ చేయటం జరిగింది. సో మీరు ఈ పిక్చర్స్లో చూసుకుంటే ఈ గమ్ ప్రాబ్లమ్స్ అందరికీ కామన్గా వచ్చేవి. అదొక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నపిల్లలు షెడ్డింగ్ టైంలో కానీ, అలానే అడల్ట్స్లో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ గమ్స్ నుంచి. సో సబ్జింజివల్గా క్లీన్ చేయించుకోవటం, నామినల్ ఫ్యాక్టర్ అంటే 1 day 2 day ఫ్యాక్టర్ తీసుకొని కూడా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అలానే కొంచెం ఫైబ్రస్ ఫుడ్ తీసుకునేటప్పుడు గమ్స్కి కొంత కేర్ తీసుకోవాలి. ఎందుకంటే 2 పళ్ళ మధ్యలో ఇంపించి ఇరుక్కుపోయినా మళ్ళీ అది తీయటానికి మీరు ఏదైనా టూత్ పిక్స్ కానీ అలాంటివి యూజ్ చేసినప్పుడు మళ్ళీ బ్లీడింగ్ ఆగదు. అండ్ ఇంకోటి మంచి ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా ఈ అల్సరేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల గమ్ డిసార్డర్స్ అట్లానే గమ్ బ్లీడింగ్స్ అనేది కామన్గా చూస్తుంటాం మనం. సో ఇక్కడ మా హాస్పిటల్లో తీసుకునేది ఏంటంటే లోకల్ హిమోస్టాటిస్, అట్లానే సొసైటీ ద్వారా ఫ్యాక్టర్స్, అలానే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొన్ని సెంటర్స్లో ఫ్యాక్టర్ అవైలబిలిటీ ఉంది. మీ గ్రూప్స్లో కూడా చూసుకోవచ్చు ఫ్యాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. అలానే మన సొసైటీ కోఆర్డినేటర్స్ జమీర్ గారు కానీ అందరు కూడా మీకు సపోర్టివ్గా ఉన్నారు. ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, ఇక్కడ ఒకవేళ రాజమండ్రి లేదంటే విజయవాడ లేకపోతే గుంటూరు లేదా వైజాగ్ ఎక్కడైనా కానీ దానికి సంబంధించిన ఫ్యాక్టర్ ఉంటే అది తీసుకొని రావచ్చు. అట్లానే ఇంకా ఏదన్నా ఫ్యాక్టర్ 9 వాన్ విలిబ్రాండ్స్ ఉందంటే సో సపోర్టివ్గా మ్యాచ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. కొంత ఫ్యాక్టర్స్ మనం రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే, రియల్గా ఆ ట్రీట్మెంట్ అవసరం అనుకున్నప్పుడు చాలామందికి సొసైటీ నుంచి రిఫర్ చేయటం వల్ల వాళ్ళకి ఫ్యాక్టర్ అవైలబిలిటీ కూడా జరిగింది. సో ఇప్పుడు ఇదంతా నేను వచ్చినప్పుడల్లా ఎందుకు ట్రీట్మెంట్స్ కంటే కూడా ఎడ్యుకేషన్ ఎందుకు చెప్తానంటే, మేజర్గా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది నెగ్లిజెన్స్తోనే నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎప్పుడైనా నన్ను ఫోన్ చేసి అడిగినప్పుడు ఫొటోస్ పెడుతుంటారు, అంటే దూరం నుంచి రానినప్పుడు. సో ఫోన్లోనే ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుంది, లేదంటే లోకల్గా అక్కడ ఏదైనా మీరు కేర్ తీసుకోవాలన్నా కానీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా మేము లాస్ట్ ఇయర్ ఒక కేసు వరల్డ్లో కూడా ఇప్పటిదాకా ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు. అదేంటంటే రైనో సెరిబ్రల్ మ్యూకోమైక్రోసిస్ అని చెప్పేసి బ్లాక్ ఫంగస్. మీ అందరికీ తెలుసు, కోవిడ్ ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో చాలామందికి బ్లాక్ ఫంగస్ అటాక్ అయ్యింది. అలానే మన హిమోఫిలియా సొసైటీలో శాంసన్ రాజు అనే ఒక మెంబర్కి కూడా ఈ బ్లాక్ ఫంగస్ రావటం, గాంధీ హాస్పిటల్లో వాళ్ళు పైన పెలెట్ అంటే అంగలి తీసేసి లోపలంతా క్లీన్ చేయటం జరిగింది. కానీ వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేయలేకపోయారు బికాస్ ఆఫ్ ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇంతకుముందు ఎక్కడ చేసినట్టు రిజిస్టర్ అవ్వాల. సో డాక్టర్ గారు నాకు రిఫర్ చేశారు, డాక్టర్ ప్రసాద్ గారు. ఆయన ప్రతి పేషెంట్ కూడా చాలా పర్సనల్గా చాలా కన్సర్న్గా ఉంటారు. ఈ కేసు ఏంటంటే
ఐ కెన్ టెల్ లైక్ ఎంత ఛాలెంజ్ మేము తీసుకొని ఎంత కేర్ తీసుకొని అనే దానికి ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి నా దగ్గర ఇది సిచ్యువేషన్, పైన తినలేకపోతున్నాం, తింటే యాస్పిరేట్ అయిపోయి ముక్కు ద్వారా అన్నం అంతా బయటకు వచ్చేస్తుంది. సో అతను ఆల్మోస్ట్ 100 kgs ఉండే అతను 50 kgs తగ్గిపోయాడు. సో ఏం చేయాలనుకున్నప్పుడు నేను ఆ పెలెట్ని ఒక ఆప్చురేటర్ ద్వారా క్లోజ్ చేశాం. అంటే వెరీ సింపుల్ ప్రొసీజర్ అది. కానీ అది ఒక 2 years 3 years పనిచేసింది. దాని తర్వాత ఇంకా లోపల పైన మ్యాక్సిలా అంటే పైన హెడ్ అంతా కూడా బ్లాక్ ఫంగస్తో స్ప్రెడ్ అవుతున్నప్పుడు సో ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎక్కడ చేయాలి ఏంటి అనేది మేము 3-4 సర్జన్స్ అందరూ కూర్చొని డిస్కస్ చేసి అతనికి ఒక పెద్ద సర్జరీ చేయడం జరిగింది. అది ఐ థింక్ మనం ప్రపంచంలో కూడా అది ఎక్కడ రిజిస్టర్ అవ్వాలి. సో రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా తన మ్యూకోజా తన టెంపోరలైజ్ మజిల్ తీసి లోపల అంగలి అంటే నోరు పైన అంతా కూడా బెజ్జం పడిపోయి బోన్ అంతా కూడా తినేస్తుంటే అదంతా తీసేసి దాదాపుగా 7-8 hours సర్జరీ జరిగింది. సో ప్రసాద్ గారు కూడా ఆ సర్జరీలో శాంసన్ రాజు గారి అభిమానంతో అసలు ఆయన కూడా మాతో పాటు పొద్దున 8 నుంచి సాయంత్రం 6 దాకా మాతోనే ఉండి పక్కనే ఉండి ఏ ఫ్యాక్టర్స్ అవైలబుల్ ఉన్నా ఏ ఎమర్జెన్సీ ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్లో ఉండి మేము చేస్తుంటే అక్కడే అబ్జర్వ్ చేసి అంత కేర్గా అంత రెస్పాన్సిబుల్గా సొసైటీ ఉంటుందా అని చెప్పేసి మాకు అప్పుడే అనిపించింది అనమాట. అంత ఈ ఏజ్లో కూడా అంతసేపు మాతో పాటు నుంచొని ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారు, శాంసన్ రాజు కూడా, వాళ్ళ మదర్ కూడా. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా అతనికి బాగా సపోర్ట్ చేసి చాలా ధైర్యంగా ఉండి ముందు శాంసన్ రాజుకి కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే అసలు తన ధైర్యం చెప్పుకోవాలి. ఎందుకంటే సో నెక్స్ట్ సర్వే అవ్వాలి అనుకుంటే ఈ సర్జరీకి వెళ్ళాలి. ఈ సర్జరీ ఇంతకుముందు సక్సెస్ రేషియో కాదు కదా, అసలు చేసిన రికార్డ్స్ కూడా ఎక్కడా లేవు. సో ఇదే ఫస్ట్ టైం ఫ్యాక్టర్ 9 డెఫిషియన్సీ వాళ్ళకి ఈ సర్జరీ చేసినాను. ఈ న్యూస్ పేపర్లో కూడా అన్ని మీడియాస్లో వచ్చింది. సో ఇట్లా సొసైటీ ఎప్పుడూ కూడా కేర్గా రెస్పాన్సిబుల్గా మీతో పాటు ఉండటానికి మేము అందరం ప్రయత్నిస్తాం. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కానీ మెంబర్స్ కానీ అందరూ కూడా సపోర్టివ్గానే ఉంటారని చెప్పేసి. అలానే డెంటల్ కేర్ కూడా మీరు చిన్నదాన్ని వదిలేయకుండా దాన్ని పెద్దదవ్వకుండా చూసుకుంటే ఎనీ ప్రొసీజర్ చిన్నది అది కాంప్లికేట్ అవ్వచ్చు లేకపోతే సింపుల్ ప్రొసీజర్ అవ్వచ్చు, మేము తీసుకునే కేర్ మెజర్ అన్నీ చూసుకొని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శాంసన్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సందేశాన్ని అందించినందుకు. ఇప్పుడు ఈ ఆపరేషన్ గురించి సార్ చెప్పారు కదా, వాళ్ళ మదర్ ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి తను ఇప్పుడు చెప్తారు. విజయ్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక పెద్దలందరూ మరి ముఖ్యంగా ప్రసాద్ గారికి వంశీకృష్ణ గారికి నమస్కారాలు. మరి స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారం. 2021లో సెకండ్ వేవ్ సమయంలో మా అబ్బాయికి కరోనా వచ్చిందండి, మే 7వ తారీఖున. అప్పుడు సీరియస్ అయిపోతే బెడ్డలు దొరకట్లేదు, ఆక్సిజన్ దొరకట్లేదు. హైదరాబాద్ అప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి జాయిన్ చేసామండి. ప్రైవేట్ హాస్పిటల్కి జాయిన్ చేసామండి. జాయిన్ చేసినప్పుడు అక్కడ ముందు 2 lakhs అర్జెంటుగా కట్టాలన్నారండి. కట్టామండి. కట్టిన తర్వాత మే 7 నుండి 18 వరకు
సాయంత్రం 7 అయ్యేసరికి 1,00,000, సాయంత్రం 7 అయ్యేసరికి 1,00,000, అట్లా 17 లక్షలండి. ఈ సిరాలాక్స్ అవన్నీ ఎక్కించి 17 లక్షలు అయిందండి. అప్పుడు వాళ్ళు టెస్టులకు తీసుకెళ్తున్నారు కానీ బ్లాక్ ఫంగస్ వచ్చిందని మాకు చెప్పలేదండి. లక్షలు అడుగుతున్నారు, మేము ఎక్కడో చాటు చేస్తున్నాం, 7 లక్ష కట్టేస్తున్నామండి. అయిపోయాడు, తీసుకెళ్ళిపోండి అన్నారండి. తీసుకెళ్ళిపోయి మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. అస్సలు ఎక్కడ బెడ్డలు దొరకట్లేదు. అప్పుడు గాంధీలో ఉన్న ఆర్ఎంఓ గారు ఒకరి ద్వారా మాకు పరిచయం అయ్యారండి. ఆయన ఒక బెడ్ ఇచ్చారండి. బెడ్ ఇచ్చిన తర్వాత బ్లాక్ ఫంగస్ వచ్చింది, ఒక కంటి సూప్ పోయిందండి. ఇక అట్లా ఒక బెడ్ మీద పడుకోబెట్టారండి. అప్పుడు బ్లాక్ ఫంగస్ అప్పుడు ఈ బ్రెయిన్లు బద్దలు కొట్టేయటం, కళ్ళు తీసేయటము మంచి ఘోరంగా ఉంది. మమ్మల్ని లేవలేవట్లేదండి ఏజ్ ఎక్కువని. అట్లాంటి పరిస్థితుల్లో హిమోఫిలియాని ట్రీట్మెంట్ చేయటానికి ఎదరకు రావట్లేదండి. రాకపోయేటప్పుడు అప్పుడు ఎంఆర్ఓ గారు ఎట్లయితే ఆపరేషన్ టైంకి తీసుకెళ్తున్నారని వెనక్కి తీసుకొచ్చేస్తున్నారండి. అట్లా జరిగిన తర్వాత ఒక 20 రోజుల వరకు ఆ బ్లాక్ ఫంగస్తోనే ఉండిపోయాడండి. ఇక మళ్ళీ చనిపోయాడు, తీసుకెళ్ళిపోమని అన్నారండి. మళ్ళీ కొంచెం బెదిరాడండి దేవుని కృప. మెరిలిన తర్వాత తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత మొత్తం ఈ బోన్స్ మొత్తం పీకేసారండి. ఒక కంటి సూప్ పోయింది, కన్ను కూడా తీసేస్తామన్నారండి. మేమన్నాము మేము సిఎంసికి వెళ్తాం, కన్ను మాత్రం తీయొద్దు, అట్లా ఉంచండి అనేసండి. ఇవన్నీ తీసేసారండి. తీసేసిన తర్వాత 6 నెలలు హాస్పిటల్లో ఉంచుకున్నారు కానండి. 6 నెలలు కూడా పైపు ద్వారానేనండి. మళ్ళీ 6 నెలలు ఉంచుకున్న తర్వాత బయటకు పంపించిన తర్వాత ఇంక మొత్తం 9 నెలలు ముక్కు ద్వారా మేము జ్యూసులు పోయటమేనండి. అప్పుడు ప్రసాద్ సార్ గారు ఇక్కడ లేరండి, డాక్టర్ గారు అమెరికాలో ఉన్నారు. మేము హైదరాబాద్ నుండి మాట్లాడి ఇక్కడ ఈ కాలేజీకే వచ్చామండి. అప్పుడు డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు చూయించినప్పుడు డాక్టర్ గారు మాకు సలహా ఇచ్చారండి. అమ్మ మరి మంగళగిరిలో వంశీ సార్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన చేయగలరు, మీరు అక్కడికి వెళ్ళండి అని రికమెండేషన్ చేశారండి సారు. అప్పటి వరకు మా బాబు 9 నెలలకు 30 కిలోల బరువుతోటి ఆ పైపుల ద్వారా మేము చూసిపోయటమేనండి. మమ్మల్ని వంశీ సార్ గారి దగ్గరికి పంపించినప్పుడు ఇట్లా మరి ప్రసాద్ సార్ గారు పంపించారని అన్నప్పుడు మరి వంశీ సార్ గారు మమ్మల్ని ఎంతగానో రిసీవ్ చేసుకున్నారండి. ఒక సొంత కుటుంబంలాగా ఎంతో ఆప్యాయతగా ఆయనకి నేను ఎంతగానో రుణపడి ఉంటానండి. అసలు ఇట్లాంటి నన్ను డెంటల్కి ఆర్డర్ ఇచ్చామండి. ఆర్డర్ ఇచ్చినాక ఒక 6 రోజులకు వచ్చినాయండి. వచ్చిన తర్వాత మళ్ళీ రండమ్మంటే మళ్ళీ హైదరాబాద్ నుండి వచ్చామండి. వచ్చిన తర్వాత అది సెట్ కాలేదండి. అసలు డాక్టర్ గారు ఆలోచించి ఒక ప్లేట్ పెట్టారండి. మామూలుగా బాబు నోట్లోకి వాటర్ వెళ్ళటానికి ఇల్లేదండి, నోట్లో ఏదైనా ముక్కులో నుండి వచ్చేస్తుందండి. అప్పుడు ఆ ప్లేట్ ద్వారా ఆయన పైపు తీసేశారండి, రమేష్ను వంశీ గారిలో. అప్పుడు అక్కడే ఇక ముక్కు ద్వారా ఈ ముక్కుది తీసేసినప్పుడు ప్లేట్ ఇట్లా అమరుస్తామండి తినేటప్పుడు. అప్పుడు అన్నం తింటం మొదలెట్టాడండి 9 నెలలకి. వంశీ సార్ దైవ ఎక్కడ ఉన్నారా సార్, మీకు రుణపడిపోయి ఉంటాను. 30 కేజీలు నా బాబు ఇవాళ 60 కేజీల్లోకి తీసుకొచ్చారండి. మీ రుణం దేవుని తర్వాత డాక్టర్ గారు మీరే నా బిడ్డను కాపాడారండి, ఈ స్థితిలో ఉంచారు. మీ రుణం మేము తీర్చుకోలేమండి. దేవుడు సైన్స్ అంతా టెక్నాలజీ ఇచ్చిందండి వాళ్ళకి. మళ్ళీ తర్వాత అప్పుడు మట్టి బాబుకి 9 నెలలు తర్వాత మేము కొంచెం మెత్తగా లిక్విడ్స్ లాగా చేస్తే ఇట్లా కూడా గొంతుకులో పెట్టుకుని ఇట్లా తింటాం మొదలండి. 30 కేజీ వాళ్ళడు ఇవాళ 60 కిలోలు పెరిగాడండి. తర్వాత 6వ నెల 6వ తారీఖున మరి ఒకరోజు హైదరాబాద్ నుండి ఇంజక్షన్ దొరకపోతే ఇక్కడికి ఏలూరు వచ్చామండి. ఏలూరులో ఉన్నాయంటే ఏలూరులో లేదండి, ఫ్యాక్టర్ 9 లేకపోయేసరికి బాగా ఓవర్గా అయిపోతుందండి. అయిపోయినప్పుడు అప్పుడు ప్రసాద్ సార్ గారికి కారులో ఒక ఇంజక్షన్ ఫ్యాక్టర్ 9 ఉందంటండి. ఇట్లా చాలామంది చేస్తున్నారు. నా ఎదురుగుండగానే డాక్టర్ ద్వారా ఇంజక్షన్ ఎక్కించాలన్నారండి. అప్పుడు అది ఎక్కించినాక మళ్ళీ గుంటూరు వెళ్ళామండి. గుంటూరు వెళ్ళిన తర్వాత గుంటూరులో తీసుకున్నాక మళ్ళీ వంశీ సార్ని కలిసామండి. వంశీ గారు సారు అప్పుడు అమ్మ ఇది పెద్ద ట్రీట్మెంటు, మరి ఇది ఒకళ్ళ వల్ల ఇద్దరి వల్ల డాక్టర్ వల్ల జరిగేది కాదు, మరి చాలా మరి క్రిటికల్ ఆపరేషన్ చేయాల్సి వస్తుందమ్మా, ఇది ప్రమాదం కూడా అన్న డాక్టర్ గారే మళ్ళీ మాకు ఒక డాక్టర్ గారిని చూశారు, గౌరీ శంకర్ గారిని. గౌరీ అమ్మ మరి ఇట్లా ఒక డాక్టర్ గారు మరి చేస్తానని అంటున్నారు, మరి ఫ్యాక్టర్స్ కావాలి అని అన్నప్పుడు
మరి మామూలుగా డబ్బులు ఖర్చు అయితే 5-6 లక్షలు మిమ్మల్ని పెట్టుకుంటామండి, ఫ్యాక్టర్స్ అన్నీ అంటే కష్టం కదా అన్నప్పుడు మరి మన ప్రసాద్ సార్ గారు మరి హిమోఫిలియా సొసైటీ తరపున మాకు 30,000 యూనిట్లు ఇంజక్షన్లు మాకు తీసుకొచ్చి ఇచ్చారు, అందించారండి సొసైటీ ద్వారా. మరి ఆయనకు మరి బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు కావాలంటే మేము 2 లక్షలు పెట్టి మేము తెచ్చుకున్నామండి. తెచ్చుకున్న తర్వాత ఇట్లా బాబుని ట్రీట్మెంట్గా సిఎంసి తమిళనాడు 3 సార్లు తీసుకెళ్ళామండి. వాళ్ళు ఇంకా బ్లాక్ ఫంగస్ ఉంది, మరి బోన్ పెరగాలి, దీనికి మేమేం చేయలేము అనేసి అని అంటే అట్లా 3 సార్లు తిరిగి ఇంకా అలాగ ఉన్నప్పుడు మరి వంశీ సార్ గారు మరి డివిసి హాస్పిటల్లో గౌరీ శంకర్ గారు అన్న ఆయన్ని మాకు పరిచయం చేసి ఆ డాక్టర్ గారు వాళ్ళు మన డాక్టర్ గారు వంశీ గారు మరి డివిసి హాస్పిటల్లో ఆపరేషన్ సర్జరీ చేయించారండి. మరి డాక్టర్ గారు ఎంత వయసులో కూడా హిమోఫిలియా సొసైటీ గురుండి మరి మనమందరం ఆయన కుటుంబంలాగా ఈ వయసులో కూడా ఆయన మన కొరకు మరి ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఆయనకు మనం ఏమిచ్చినా ఆయన రుణం చెల్లించుకోలేము. మరి ఆయనకు ఆరోగ్యాలు ఇంకా మన కుటుంబంలాగా ఆయన బాధ్యత కలిగి జీవిస్తున్నాడు. ఆయన ఇంకా ఆరోగ్యాలు కలిగి మరి చాలా కాలం ఆయన జీవించాలని మరి మనం అందరం కూడా దేవుణ్ణి అడగాలి. మరి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు మనందరి కోసము. మరి ఇప్పుడు సర్జరీ అయ్యిందండి. సర్జరీ అయిన తర్వాత మళ్ళీ 15వ రోజుకో ఏమో ఓవర్ బ్లీడింగ్ అయిపోయిందండి. మేము విజయవాడలో అందుబాటులో ఉండమంటే అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. గిన్నెలు రక్తం అయిపోతుందండి. అప్పుడు మాకేం చేయాలో అర్థం కాక మళ్ళీ మన డాక్టర్ గారికి ఫోన్ చేసామండి, రమేష్ గారికి, జమీర్ గారికి, వీళ్ళందరికీ ఫోన్ చేసినప్పుడు మరి ఇట్లా ఒత్తి పెట్టాలంటే మాకే అసలు చేయి పెడతా కూడా మాకు సరిపోవట్లేదు. నేను అసలు ఈ బ్లీడింగ్ అయ్యి చూసి నా దగ్గర శక్తి లేదు. ఇంకో బాబు కూడా ఉన్నాడండి నాకు, ఆ బాబు చనిపోయాడు. ఇద్దరు హిమోఫిలియాతోనే ఉన్నారు. అయితే మా కుటుంబంలోనే ఉందండి. 63 సంవత్సరాల క్రితం మా అన్నయ్య వాళ్ళకి వచ్చిందంటండి. అప్పట్లో రాయవెల్లూరు తీసుకెళ్ళినప్పుడు అప్పట్లో ఇట్లా బ్లడ్ ఎక్కించాలని కాదు, ఇంజక్షన్లు ఏమీ లేదు. ఒక గాజు బొమ్మను వాడుకున్నట్టు వాడుకోమన్నారంటండి. మా అన్నయ్య వాళ్ళు 3 కూడా దెబ్బలు తగిలి బ్లీడింగ్ అయ్యి చనిపోయారండి 60 సంవత్సరాల క్రితం. ఇది మా ఇంట్లోనే ఉందండి వారసత్వంగా. నా పిల్లలకి మేనమాంసాలు పడిందండి. 2 కొడుకులండి నాకు. వాళ్ళిద్దరికి వచ్చిందండి. చిన్నబాబు 19 సంవత్సరాలు అప్పుడు చనిపోయాడండి. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడండి నాకు. ఈ బాబుని కూడా మరి కరోనా నుండి బ్లాక్ ఫంగస్ నుండి మరి నిలబెట్టాడు. మరి మాకెంతో కృషి చేసిన మరి ప్రసాద్ గారు డాక్టర్ సార్కి, వంశీకృష్ణ సార్కి మరి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి అంత ఆపరేషన్ 8 గంటల సేపు చేశారండి డివిసి హాస్పిటల్ వడ్లమూడిలో. మరి 6వ తారీఖున 7వ నెలలో చేసినప్పుడు మరి జమీర్ గారు, రమేష్ మరి డాక్టర్ గారు వాళ్ళు ఉదయం వచ్చి 8 గంటల సేపు చేశారండి, ఉదయం నుండి సాయంత్రం వరకు. మరి వాళ్ళంత బాధ్యతగా మమ్మల్ని విడిచిపెట్టకుండా ధైర్యంగా ఉండి మరి ఆ వయసులో డాక్టర్ గారు అంతసేపు మా కొరకు డాక్టర్స్ ఇద్దరు వచ్చారంటే మేము ఎంతో వాళ్ళకి రుణపడి ఉంటామండి. మరి డాక్టర్ గారు బాగోవాలని, ఈ సొసైటీ బాగోవాలని, మరి ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని మనమందరం కూడా డాక్టర్ గారి మరి బిడ్డలంగా కుటుంబంగా ఆయన మనల్ని ఎంతో ఆదరిస్తున్నారు. ఆయనకి మనందరం జీవితాంతం రుణపడి ఉంటామండి. ఈ స్థితిలో మా బాబు ఉన్నాడంటే ఇక్కడే ఉన్నాడండి మన మధ్యనే. మరి ప్రసాద్ గారు మరి వంశీకృష్ణ గారు వల్లే దేవుని దయ తర్వాత మా బాబు ఈ స్థితిలో ఉన్నాడు. అంటే లక్షలు ఖర్చు పెట్టాడు, పొలం అమ్ముకున్నామండి, అయినా పర్వాలేదు. తినటానికి తిండి లేని సమయంలో తెలివిగా వంశీ సార్ గారు ఒక ప్లేటు ద్వారా బిడ్డ తినగలిగాడు. ఇంకా పై పళ్ళ సెట్ లేదండి. మరి దానికి కూడా వాళ్ళు ఏం చేస్తారో మరి వాళ్ళ కోసమే చూస్తున్నామండి. పెద్ద సర్జరీ కూడా జరిగిందండి. ఈ స్థితిలో ఉండ నా బిడ్డకి ఇవేమి లేవండి. ఒక కంటి సూపు లేదండి, ఒక కంటి సూపు బ్లాక్ ఫంగస్లో పోయిందండి. డాక్టర్
ఎంసీ సార్ గారు కానీ మా దగ్గర మేము డబ్బులు ఇస్తానన్నా కానీ ఆయన మా దగ్గర మీరు ఇప్పటికే చాలా కష్టపడ్డారమ్మా, చాలా ఖర్చు చేశారు. అలా కాదు సార్ అన్న అస్సలు తీసుకోలేదండి, మాకు ఫ్రీగా చేశారండి. మరి మంగళగిరిలో డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసినప్పుడు అంటే డీవీసీ హాస్పిటల్ ఖర్చు అండి. వంశీ గారి ట్రీట్మెంట్తో మా దగ్గర ఫీజు కూడా తీసుకోలేదండి. పర్వాలేదండి మేము ఇస్తాం, వద్దమ్మా నాకు వద్దమ్మని చేశారు. ఈ రోజుల్లో కూడా అలాంటి మనసు గల డాక్టర్లు ఉన్నారంటే మన అదృష్టం మనకు చూస్తానికి. మరి మంగళగిరిలో ట్రీట్మెంట్ చేసినప్పుడు అండి మరి మన ప్రసాద్ సారు మీరు ఇవ్వగలిగిన వాళ్ళు కాబట్టి ఇవ్వండి అమ్మని, లేని వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి ఆయనే భోజనం క్యారేజ్ తెప్పించి మరి వాళ్ళకి భోజనం పెట్టిన రోజులు కూడా నేను మంగళగిరి హాస్పిటల్లో ఉండి చూశాను. మన డాక్టర్ గారికి లేని వాళ్ళకి భోజనం పెట్టి కూడా ఇచ్చారు. నేను అవన్నీ చూశానండి. మరి మన సొసైటీ ముందుకెళ్ళాలి. మరి మనందరం కూడా మరి డాక్టర్ గారు మనకు ఆయన బిడ్డల్లాగా మనందరినీ చూసుకుంటున్నారు. మరి ఇంకా ఇక హెమోఫిలియా వాళ్ళకి ఎలాంటి భయం లేకుండా, అప్పట్లో అంటే మెడిసిన్ లేదు, మేము కొత్తలో బ్లడ్ ఎక్కించేవాళ్ళమండి. తర్వాత ఇప్పుడు ఫ్యాక్టర్ వచ్చేసిందండి. ఇంకా సైన్స్ డెవలప్మెంట్ అవుతుంది. మరి ప్రతి బిడ్డ ధైర్యంగా ఉండాలి. మరి నా బిడ్డ ఇలాంటి జబ్బుతో 19 సంవత్సరాలు అప్పుడు ఈ బాధ భరించలేనని సూసైడ్ చేసుకున్నాడండి వీడి తర్వాతోడు. మరి మీరెవ్వరూ అధైర్యపడక, ఇప్పుడు సైన్స్ బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు మందులు అందుబాటులో ఉన్నాయి, భయపడక అందరూ ధైర్యంగా ఉండాలని మీ అందరిని ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్స్ అమ్మా, మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఇంత పెద్ద ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేశారు. అండ్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంది. భయపడకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మాకు ఇంకా ఏ ప్రాబ్లం లేదు, మేము మీ దగ్గరకు వస్తే మేము ట్రీట్ దొరుకుతుంది అనే మంచి ఇది మాకు కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గౌరవనీయులైన డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారు, డిపార్ట్మెంట్